మేము మద్దికుంట మోయినకుంట గ్రామ ప్రజలు. మాది సిటిజన్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ వారు మా మద్దికుంట మోయినకుంట 2 గ్రామాలకు మా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో వాళ్ళు తోలుకొచ్చి మాకు 3,50,000కే ఇల్లు లేని పేదవారికి ఇల్లు కట్టిస్తామని చెప్పి మనిషికి 1,00,000 2 లక్షల చొప్పున వసూలు చేసి మాకు పనులు చేయకుండా మోసం చేసి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయారు కదా అని మా గ్రామ సర్పంచుల దగ్గరికి జనగామ శరత్రావు, కల్వకుంట్ల గోపాలరావు గారి దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా కానీ మేము కట్టమని లేదు, మాకు సంబంధం లేదని చెప్పేసి చేతులు ఎత్తేశారు. ఈ స్థితిని మేము అప్పులు చేసుకొని వాళ్ళకు పైసలు పేర్ల మీద బంగారం సుత కుదబెట్టుకొని చెప్పి వాళ్ళకు పైసలు ఇచ్చారు. మేము ఇల్లు లేని పేదవారికి ఇల్లు కట్టుకుంటామని ఏదో పైసలు ఇచ్చినని చెప్పించి వీళ్ళు ఇట్లా మోసం చేస్తారని మాకు తెలియదు. వీళ్ళు మా గ్రామ సర్పంచులు సుత మా మమ్మల్ని మోసం చేశారు. మాకు తగిన న్యాయం చేయగలుగుతారని కలెక్టర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము దాదాపుగా 70 చిల్లర సుమారు 70 మంది పైసలు కట్టడం జరిగింది. ఒక్కొక్కరు 1,00,000 2 లక్షల చొప్పున సుమారు 1 కోటికి దగ్గర రూపాయలు కట్టడం జరిగింది. తీసుకొని మళ్ళీ అయితే చెక్కులు ఇచ్చారు, దొంగ చెక్కులు ఇచ్చారు. దొంగ చెక్కులు కాదు, మొత్తం డబ్బులు బ్యాంకులకు రాలే, చెక్కులు దొంగ చెక్కులు ఇచ్చిర్రు. దొంగ చెక్కి